వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలో సోమవారం 13 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక ఉదయం స్కూలుకి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చెల్లిని వెతుకుతున్న అతనికి గ్రామంలోని ఓ ఇంట్లో ఆమె అనుమాన స్థితిలో మృతి చెంది ఉండడం చూసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అందుకని 4ంటికి ఇంటికి నాకు అమ్మ నడకొచ్చలే ఇంటికి వచ్చింది కావాలని అడిగితే అమ్మని అడిగితే అమ్మ రాలేదురా అంది. రాలేదని గబా వచ్చి బ్యాగ్ సైకిల్ ఇంటికి పెట్టేసి ఇటు వచ్చా. తారోడ్డుకి వెళ్తే పంపొట్టుకి వెళ్తే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అన్న మీ చెల్లి ఎప్పుడో పొద్దున్నే వచ్చేసింది, నన్ను కడుపులో పుట్టి బడి దగ్గర సామాన్లు తిరిగి వచ్చేసింది అన్నారు. ఇదేంది ఎట్లా ఇది జరుగుతుంది గబా ఇటు పోతున్నా చెప్పులా పడ్డా బయట. చెప్పులా పడితే ఈయన చెప్పులు మా చెల్లి చెప్పులు ఉన్నాయి అనుకుని వచ్చి చూసా. మన తలుపుకి బక్కబడి ఉంది, బక్కలో నుంచి లైట్ వేసుకుని చూసా. మా చెల్లి అటు తిరిగి పనుకునేది. నేను మా చెల్లి ఉందని గబా వెళ్ళి ఇటు పక్క వెళ్ళి కిటికీలు తీసి చూసా. అటే తిరిగి ఉంది. నేను పిలిచిన ఇంకా లేగత్తలేదని ఎదురు కిటికీలు ఉన్నాయి, ఆ ఎదురు కిటికీలోకి వెళ్ళి చూస్తే మా చెల్లి నోటు తీసుకొని పడిపోయినాడా. ఇక అదరా బెదరా వచ్చి రాయి తీసుకొని తాళం పెట్టి మా చెల్లిని లేపితే లేగత్తలే నీళ్ళు పోయి ఉన్నాయి. గబా బయటకు వచ్చి చెప్పులు వేసుకుని మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మళ్ళు వచ్చి బయటికి తీసుకొచ్చి అమ్మాయి ఏమైంది అది ఇది అన్నారు. ఇక ఆ విషయం